శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 5వ తేదీ జనవరి 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చాలా బాగుంది. మరి నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. మిగతా విషయాలలో వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయాలలో అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, పితృవర్గరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల రాకపోకల విషయంలో కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, వాహనాలతో ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఉద్యోగం వారు నిర్వహించేది అదే వ్యాపారం కదా. ఆ నిర్వహణ, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. పట్టుబడ్డాలు, కేసులు పెట్టుకోవడాలు, ఇంకా ఏమన్నా మనుషులతో తగాదాలు, ఏదైనా వస్తువులు పాడైపోవడము, పెద్ద పెద్ద విలువైన వస్తువులు, ఇలాంటివి ఏదో ఒకటి మీకు తలనొప్పి తెప్పించే అంశం ఉంటుంది. అలాగే కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ మిమ్మల్ని కొంచెం మానసిక వ్యధకి లోను చేస్తాయి. అలాగే అతిగా కోరికలు పెట్టేసుకోవడం, మనం అది సాధించాలి, ఇది సాధించాలి. ఎప్పుడు సాధించాలి? అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మనకి అన్నీ బాగుంటున్నాయి, మనం ఫలానా పని అనుకున్నాం కదా, దీన్ని ఇంకా ముందరికి తీసుకొని వెళ్ళాలి, దీన్ని మనం సాధించుకోవాలి అనుకోవాలి. గ్రహస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ఏదో ఒక యాంబిషన్ పెట్టేసుకుని ఆ యాంబిషన్ కోసం మేము ప్రయత్నం చేసుకుంటాము అంటే ఆ కృషి ఇంకెన్నాళ్లకో పనిచేస్తుంది. ఇప్పుడు మీకు శారీరక శ్రమే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ధనము విషయంలో లాభాలు ఉన్నాయి. ఇక మిగతా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేసుకోండి. తృతీయంలో గురుగారు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఈ గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ఇష్టదేవత స్తోత్రాలు పారాయణ చేయండి. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఆలయ సేవ చేయండి. పుట్టలో పాలు పోయండి. ఇన్ని రకాలుగా మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా అద్భుతమైన మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం బాగా యోగిస్తోంది. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం గురువుగారి యొక్క సంచారం చాలా బాగుందని. అలాగే శని గారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క బలం కూడా చాలా బాగుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క బలం బాగుంది. వెరసి 4 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉన్నాయో వీరికి వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంది. ఆదాయం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మాట విషయంలో కానీ, సన్మాన సత్కారాలు మీరు అందుకునే విషయంలో కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో చక్కటి క్రమశిక్షణ, అలాగే ఉన్నతి చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు అని చెప్పాలి. మరి మిగతా గ్రహాల విషయాలలో అంత అద్భుతాలు లేవు కదా అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం కృషి చేయండి. మాతృవర్గరీత్యా అనుకూలతని మీరు పెంపొందించుకోండి. వెళ్ళి తల్లిగారితో కొంత సమయాన్ని గడిపి వారికి తృప్తి కలగజేయండి. వారి మాటను వింటున్నట్టుగా ఒక హామీ ఇవ్వండి. వారు మనశ్శాంతితో ఉంటారు, మీరు మనశ్శాంతితో ఉంటారు. పితృవర్గరీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పండి. వారికి ఇలా ఉండాలి, మనం ఇలా ఉందాము అని ఇలా చెప్పండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా మీరు ఆనందంగా ఉండడానికి దోహదం చేసే అంశాలు అవుతాయి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా శోభిస్తారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. తృతీయ స్థానంలో కేతువు గారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల అనుకూలత ఎలా ఉందండి అంటే మిగతా గ్రహాల అనుకూలత లేదు. వివాహ బంధంలో ఉన్నవారు జాగ్రత్తగానే ఉండాలి. వివాహేతర సంబంధాలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలు. అయితే గురువు గారి యొక్క సంచారము రాశిలో ఉన్నది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మాకు చాలా బాగుంది కదా అని చెప్పి డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ ప్రయాణాలలో బాలేదు, ఇబ్బంది పడతారు. ఇవేమైనా వైవాహిక సంబంధ బాంధవ్యాలు ఎవరితోటైనా వివాహేతర సంబంధాలు ఉన్నట్లయితే గురుబలం బాగుంది కదా అని చెప్పి మీరు ఇక్కడ ఏమన్నా కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే ఇబ్బంది పడిపోతారు.
ఈ వ్యవస్థ సప్తమమే చెడిపోయింది ఇక్కడ. అలాగే ఉద్యోగ జీవితంలో ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉన్నామో, ఇది ఎదుగులేదు బొదుగులేదు అన్నట్టుగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎదుగుదల వచ్చి ఉండాల్సి ఉంది. మీరు ఇలాగ బయటపడిపోయినందువల్ల ఎదుగుదల ఆగుతుంది. కాబట్టి మీరు మాట్లాడకండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు. మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి. అయితే గురువు అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి మీరు ఓర్పు కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. ఇది జాగ్రత్తలతో కూడిన అంశం. యోగా చేయండి, స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు గురువులు ఉన్నట్టయితే వారికి నమస్కారం చెయ్యండి. ప్రత్యక్ష గురువులు ఉన్నట్లయితే వారి వద్దకు వెళ్ళి సేవ చేయండి. ఆశ్రమానికి వెళ్ళి సేవ చేయండి. అనేక విధాల మనశ్శాంతితో ఉంటారు, ఆర్థిక అభివృద్ధితో ఉంటారు, సన్మాన సత్కారాలతో ఉంటారు, వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. ఇవన్నీ బాగున్న అంశాలన్నీ కూడా చాలా చాలా మనశ్శాంతినిస్తాయి. బాలేని అంశాల విషయాలలో ఏవైతే జాగ్రత్తలు చెప్తున్నానో ఆ జాగ్రత్తలతో ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోని చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది. రాశ్యాధిపతే రాశిలో సంచరిస్తున్నారు. అలాగే వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు. షష్ఠ స్థానం ఎంత బాగా యోగిస్తోందంటే రవి కుజ బుధ 3 గ్రహాల యొక్క అనుకూలత. షష్ఠ స్థానంలో మీకు ఎంత ధనాన్ని ఇవ్వాలో అంత ధనాన్ని ఇస్తారు, స్నేహితుల్ని ఇస్తారు, శత్రువుల్ని తగ్గిస్తారు, విందు వినోద కాలక్షేపాలను ఇస్తారు, మృష్టాన్న భోజనాలను ఇస్తారు, 10 మందితో హాస్యరసంగా మాట్లాడి అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చుకుంటారు మీరు. అలాగే మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. అనేక రకాలుగా ఉత్సాహంగా ఉంటారు, దైవ కార్యాలు చేస్తారు. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తోంది. ఇటు ధనము వస్తుంది, ఇటు ఉల్లాసం పెరుగుతోంది, ఇటు దైవభక్తి పెరుగుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి మీ కృషి విజయావకాశాలను ఇస్తోంది. ఇంకా ఏమి కావాలండి? ఇంత బాగున్నప్పుడు బాగుండవలసిన అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ అంతగా బాలేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. వివాహేతర సంబంధాలు ఉన్నవారెవరైనా అధిక జాగ్రత్తలతో ఉండవలసిందే. అలాగే విపరీతపు కోరికలు ఏవి పెట్టుకోకండి. మన స్థాయి ఏమిటి, మనం ఏమిటి అని ఆలోచించుకుని ముందరికి వెళ్ళండి తప్ప మన దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉంది, మీరు 100 రూపాయల గురించి ఆలోచించకండి. ప్రస్తుత కాలం ఒక అంబిషన్ పెట్టుకొని మనిషి ఎదగాలి. కానీ ఇప్పుడున్న గ్రహస్థితులకి అంత పెద్ద పెద్ద కోరికలు పెట్టేసుకోవద్దు. ఇంకా కొద్ది కాలం వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము ద్వారా మాటని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవడం ద్వారా మరింతగా సుఖపడతారు, మనశ్శాంతితో ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉందా అంటే లేదు. రాశిలో ఉన్న కేతువు గాని, రాశిని చూస్తున్న రాహువు గాని, అష్టమంలో శని గారు గాని, వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఈ స్థితుల నుంచి మారబోవడం లేదు. ఫలితాలలో కూడా చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికి రావట్లేదు. గురుబలం బాగుంది, అంతవరకు మనం ఆనందించాలి. అయితే ఈ రాహుకేతువులకి పూజలు చేసుకోండి. శని గారికి కూడా ఒకసారి పూజ చేయించండి, తైలాభిషేకం చేయించండి, దుర్గా స్తోత్రాల పారాయణ చెయ్యండి. పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. భగవంతుని ఆరాధన చేస్తూ వెళ్తే మనకి ఏ కష్టం వచ్చినా తగ్గుతుంది. కష్టం రాదు అనేది ఏం లేదు. ఏ భగవంతుడు కూడా మన కష్టాన్ని తీసేయడు. కర్మఫలాలు తప్పనిసరిగా అనుభవించవలసిందే. కానీ భగవంతుని పాదాలు పట్టుకోవడం ద్వారా ఆ కర్మఫలాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ రాహుకేతువులు మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదైనా సరే కర్మఫలం అనుభవింపజేస్తారు ఇలా రాశిలోనూ సప్తమంలోనూ వచ్చినప్పుడు. ఇలాంటప్పుడే మీకు గురుబలం కూడా ఉంది కాబట్టి చక్కగా భగవంతుణ్ణి సర్వస్వ శరణాగతి పొందండి. వీళ్ళ యొక్క బాధలు కాస్త తగ్గుతాయి. ఇది బాగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ కన్యారాశి. కన్యారాశి వారికి లాభస్థానంలో ఉన్న చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు.
వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా సత్ఫలితాలను ఇస్తోంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి? భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు ఉండాలి, వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తలు ఉండాలి, అలాగే ప్రమాదాలు జరగకుండా నిరోధించుకోండి. ప్రయాణాలని వాయిదా వేసుకోవడం కానీ లేదా ప్రయాణాలలో అత్యధిక భద్రతలు పాటించడం కానీ తీసుకోండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించుకుంటూ ముందరికెళ్ళండి. ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, కుటుంబం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా షేర్ మార్కెట్లోకి వెళ్ళినా, మీరు అలాంటి బిజినెస్లు ఏమైనా ఉన్నా కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పై అధికారులతో జాగ్రత్తగా సంచరించుకోండి, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా మనశ్శాంతితో ఉంటారు. తులారాశి వారికి ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగానే బాగుందండి. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం తులారాశి చాలా బాగుందని. షష్ఠ స్థానం యోగిస్తోంది శని గారితో, తృతీయం యోగిస్తోంది రవి బుధ కుజులతో, నవమం యోగిస్తోంది గురుగారితో, ఏకాదశం యోగిస్తోంది కేతుతో. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క సంచార ఫలితాలు మీకు అద్భుతాలని ఇస్తున్నాయో ఇంకా ఏమి కావాలండి? లాభాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా వచ్చే ధనాదాయం బాగుంది, తండ్రి గారి యొక్క స్థితి సంచారాలు ఏదైనా కానీ, అనారోగ్యంతో ఉన్నవారైనా ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నవారైనా మరింతగా ఉత్సాహంగా తిరుగుతున్నారు, ధన ఆదాయం బాగుంది వారికి, దైవభక్తి పెరుగుతోంది. కన్యారాశి జాతకులకి దైవ కార్యాలు చేయడానికి ముందరకు వస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు, కాలాన్ని వెచ్చిస్తారు. దైవారాధన మీద ఉన్నటువంటి మక్కువ వీరికి చాలా ఎక్కువ, దాన్ని ఆచరణ రూపంలో చూపిస్తున్నారు ఇప్పుడు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, వచ్చే ధనము ఎక్కడ ఆటంకాలు లేకుండా వచ్చేస్తుంది. అలాగే ప్రయాణాలు లాభిస్తున్నాయి, మనోబలం పెరుగుతోంది, చక్కటి మాట తీరు, మీకు అనుకూలమైనటువంటి మాట తీరు, స్థిరచరాస్తుల వృద్ధి, ధన ఆదాయము, కీర్తి ప్రతిష్టలు, దైవభక్తి, ఇంకా ఏమి కావాలండి? ఏ పని చేసినా విజయ అవకాశాలు. మనిషికి ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు. అసలు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అయిపోతున్నారు ఇప్పుడు. జీవితాశయం నెరవేరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తులారాశి వారికి ఇంత అద్భుతమైన ఫలితాల మధ్య ఇంకా బాగుంది ఇంకా బాగుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాము, నిజంగా చాలా బాగుంది కాబట్టి మనశాంతితో ఉంటున్నారు అని కూడా తెలియచెప్తున్నాను. అనుకూలమైనటువంటి స్థితి సంచారం ఇంకా ఇంకా బాగుండడం కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా అభివృద్ధి కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి పూర్తిగా గ్రహస్థితులు అనుకూలం అయ్యేంత వరకు నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, వీలైతే పుట్టలో పాల్పోయడము, శివారాధన చేయడము, మనశ్శాంతి కోసం యోగా చేయడము, ఇవి ఏ 2 కుదిరితే ఆ 2 చేయండి, లేదా ఏ 3 కుదిరితే ఆ 3 చేయండి. కుదురుతుందండి మాకు చెప్పిన పరిహారాలన్నీ చేయండి. గ్రహస్థితుల అనుకూలత చాలా తక్కువగా ఉంది. ఒక్క శుక్రాచార్యుల వారు, ఒక బుధుడు మాత్రమే ద్వితీయ స్థానంలో యోగిస్తున్నారు. అయితే వాటి వల్ల చాలా గొప్పగా జరిగిపోతుంది, మీకు కుటుంబం బాగుంటుందని ఇలా చెప్పడానికి రాదు. ఎందుకంటే శని గారి యొక్క దశమ దృష్టి అక్కడ బాధిస్తోంది కాబట్టి కొంతవరకు మీరు చెప్పవలసినటువంటి మాటని ఇంకొక రకంగా చెప్పడానికి అవకాశం ఉంది. తిప్పి చెప్పేస్తారు అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. మీరు చెప్తూ ఉన్నది కరెక్టే, కానీ వాళ్ళకి అర్థమయ్యేది వేరుగా ఉంటుంది. మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం పట్ల, కుటుంబం బాగుంటుంది కానీ మీరు ఏదైనా శ్రద్ధగా మాట్లాడాలి. ఎక్కడన్నా ఒక చిన్న అక్షరం తేడా వచ్చిందంటే అక్కడ ఐకమత్యం దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్త. అయితే జ్ఞానం బాగా వెళ్ళి విరుస్తుంది, ధనయోగాలు బాగున్నాయి. వీటి విషయంలో మటుకు ఎటువంటి అనుమానము పెట్టుకోకండి. అయితే మిగతా గ్రహస్థితులన్నీ అంతగా బాలేదు కాబట్టి ఇది ఏ మేరకు యోగిస్తుంది అనేది కొంచెం అనుమానాస్పదం అన్నమాట. అంత ఎక్కువగా యోగించదు. అవతల కూడా 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, అందువల్ల అంత ఎక్కువగా 100% యోగిస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ రోజు మన గ్రహస్థితులు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి మనము జాగ్రత్తగా ఉందాము, ఓర్పుతో ఉందాము అని ఇలా ఆలోచించుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా
మరీ సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఈ రెండు కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు 50% అన్నట్టుగా ఉన్నారు. అయితే గురుబలం చాలా బాగుంది, రాహు బలం చాలా బాగుంది. ఇవే మనిషికి చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పడంలో మంచి గ్రహస్థితుల ఫలితాలు అని చెప్పొచ్చు. అనుకూలమైనటువంటి స్థాన చలనము, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనము వస్తుంది, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, అన్నదమ్ములతో సహాయం బాగుంటుంది, మీ మనోబలం పెరుగుతుంది, ఏ పనినైనా విఘ్నము లేకుండా ముందరికి తీసుకెళ్తారు. అలాగే సంతానం పట్ల చక్కటి అవగాహన పెరిగి ఇంకా మీరు సంతృప్తికర జీవితంలోకి వెళ్తారు. కుటుంబం బాగుంటుంది. అన్ని విధాలుగాను దైవభక్తి పెరగడము, దైవ కార్యాలు చెయ్యడము, ధనము పెరగడము, అన్ని విధాలుగాను మీకు మనస్సు తృప్తి కలిగించే అంశాలే ఉన్నాయి. అయితే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి కొద్దిగా నల్ల నువ్వులు దానం ఇవ్వండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. మిగతా అన్ని విధాలుగాను గురువు గారి యొక్క బలం మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి భగవంతుడికి విధేయతగా ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఈ మూడు కూడా చాలా బాగున్నాయి. అయితే రాహు బలం లేక, కేతు బలం లేక, గురు బలము లేక, ఈ బలాలు లేకపోవడం వల్ల కొంచెం మనశ్శాంతి తగ్గే విధంగా ఉంటుంది. యోగా చెయ్యండి, మాటని అదుపులో పెట్టుకోండి, కుటుంబం పట్ల అధిక శ్రద్ధ తీసుకోండి, అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి, ఒప్పందాలు బాగున్నాయి, ఏ పనులైనా చేసుకోవాలంటే ఇలా చేసుకుందామని కలిసిమెలిసి చేసుకునే మీ ఆలోచనలు బాగుంటాయి. ఇవన్నీ బాగున్నాయి. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. బంధుత్వాలలో కూడా చక్కగా ఆదరణ పెరుగుతోంది. అయితే స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. స్థానచలనానికి సంబంధించి అనుకూల స్థానచలనం ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇక అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ లో అయితే కొంచెం మంచి పేరు వస్తోంది మీకు ఇప్పుడిప్పుడే, దాన్ని జాగ్రత్తగా కొనసాగించుకుంటూ వెళ్ళండి. అలాగే పితృవర్గ రీత్యా కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఔషధ సేవ చేస్తున్నారా, లేదా ఏదైనా సహాయ సహకారాలు కావాలా వాళ్ళకి, మీకు చేతనైనంత చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలలో ఏ 1-2 అయినా పాటించి మనశ్శాంతి పొందండి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే పంచమంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, లాభ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాల సంచారము వెరసి 6 గ్రహాల సంచారము చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన కూడా. ఒక పక్క గురుబలం బాగుండడము, మరొక పక్క ఏకాదశ స్థానం బాగుండడము, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉండేటటువంటి స్థితుల ఫలితాలు కాబట్టి ఇక్కడ మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. అనుకూల ఫలితాలు చాలా వస్తున్నాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చేత దైవ బలం పెరుగుతోంది. ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతోంది. మానసికమైనటువంటి చికాకులు తగ్గిపోతాయి. అయ్యే పనులన్నీ అవుతాయి. మీరు ఏ కొద్దిగా దైవనామస్మరణ చేసుకుంటున్నా కూడా అద్భుతమైన ఫలితాలు, చక్కటి మనశ్శాంతి ఇస్తున్నాయి. ధనము ప్రవాహంలా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏకాదశం 4 గ్రహాలతో నిండి ఉంది అంటే అది మామూలు విషయం కాదు. ద్రవ్య లాభాలు, ధన లాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, ఎన్నో రకాల లాభాలు మీకుంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. అయితే ఈ రాహుకేతు శని గ్రహాల యొక్క సంచారానికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి. స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దైవాన్ని నమ్మిన వారికి ఎవరికైనా సరే తప్పనిసరిగా అనుకూలత ఉంటుంది. మీకు ఇప్పుడు అనుకూలత అనేది వచ్చేసింది. మీరు ఇప్పటి వరకు నమ్మినటువంటి మీ దైవం మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దీనినే కొనసాగించుకోండి. మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఏ రకమైన పరిహారాలు పాటించినా మీకు అద్భుతంగానే ఉంది అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, శుక్రుల యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉన్న కారణం చేత కొంచెం మానసికమైన ప్రశాంతత అయితే ఉంటుంది. అయితే జాగ్రత్తలు కూడా అదే విధానంలో తీసుకోవాలి. మనకి బాగుంది కదా అని ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి లేదు.
ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, విజయ అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులతో చక్కగా స్నేహ సంబంధాలు కొనసాగించుకుంటూ ఉంటారు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. తృప్తిగా ఉంటారు. ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, అర్ధాష్టమంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి మీ మాతృవర్గానికి కొంచెం సేవలు చేయడానికి, ముఖ్యంగా మాతృమూర్తి గారికి సేవ చేయడానికి నిర్ణయించుకోండి. ఏ రకమైన సేవ అయినా చెయ్యండి. ఒకవేళ కుదరని పక్షంలో ఆలయాలకి సేవ చెయ్యండి, లేదా ఆశ్రమాలకి సేవ చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. కొంచెం శని గారికి నల్ల నువ్వులు సమర్పించండి. నవగ్రహాలలో శనిగారి వద్ద, ఆయన పాదాల వద్ద నల్ల నువ్వులు వేయడము, ఆలయాలలో వారు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ శనిగ్రహం మీద నువ్వుల నూనెతో అభిషేకం మీరు చేయడము, లేదా అర్చకుల చేత మీరు చేయించడము, ఇలాంటివి ఏవైనా ప్రయత్నం చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే అధిక జాగ్రత్తలతో ఉండండి. అసలే కోతి కళ్ళు తొక్కింది అనేటటువంటి మన సామెత ఒకటి ఉన్నది. ముందరే గ్రహస్థితులు బాగలేదు, దానికి తోడు ఈ శనిగారి యొక్క దృష్టి ఇటు శుక్రాచార్యుల వారి మీద, అటు కుజుడి మీద ఉంది. ఇటు కుజుని దృష్టి కూడా శనిగారి మీద ఉంది. ఎప్పుడైతే ఈ కుజ శనుల పరస్పర దృష్టులు, శనిగారి దృష్టి శుక్రుడి మీద, కుజ శుక్రుల కలయికలు జరిగాయో ఇవి వివాహేతర సంబంధాల విషయంలో చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా ఇబ్బంది పెడతాయి. ఇవి ఎంత చెప్పినా తక్కువే వీటి గురించి. కాబట్టి జాగ్రత్తలే. జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.